అగనంపూడి జీవీఎంసీ 85వ వార్డు పునరావాస కాలనీ మినీ జగదాంబ కూడల్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. 85వ వార్డు టీడీపీ అధ్యక్షులు కర్రీ దశంద్ర, 85వ వార్డు ఇన్ఛార్జ్ ఎక్స్ కార్పొరేటర్ ఇల్లపు ప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లి శ్రీనివాసరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించి మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకురావడం జరిగిందని, ఆయనకి కళ సుపరిపాలన బాగా చేసినందుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు నెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావం నుండి అంకిత భావంతో కృషి చేసిన సీనియర్ టీడీపీ నాయకులకు దృశ్యాలు కప్పి షీల్డును ఇచ్చి ఘనంగా సన్మానించారు. టీడీపీ సీనియర్ కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులు బలిరెడ్డి సత్యనారాయణ, కరుణం సత్యారావు, గంతకూరు అప్పారావు, కత్తి ముత్యాలు, బేతా హనుమంతరావు, వంకర రాము, విందుల రాజు, అండిబోయిన మంగరాజు, కొర్రయి నాగార్జున్, అమర్, పిన్ని అప్పారావు, ఇల్లపు ఈశ్వరరావు, అలమండ శ్రీనివాసరావు, ఎల్లపు శివ, బండారు చందు, రమేష్, సి రామదాసు, చెల్లయ్య, వెంకట్రావు, గుదే చంటి, కండిపిల్లి పైడ్రాజు, ఎం కోటేశ్వరరావు, పలకరాము, వడ్డాది శ్రీను, గంధకోరు సత్యవతి, గోపిశెట్టి పద్మ, శిరీష, టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. పెద్ద దృష్టి ఎమ్మెల్యేగా దృష్టి తీసుకెళ్తాం కాబట్టి గురువేదిలు హనుమంతరావు గారిని ఈరోజు నా చేతుల మీదుగా ఆయన సాల్వ్ వేయడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఫోన్ ఇస్తాడే ఎక్కడికో పోయాడు బాబు చూడు ఫోన్ ఒకటే కదా కింద వచ్చేయండి. జగదాంబ సెంటర్ ఉంది కదా, ఇలా కింద రోడ్డు పోతాను. వెంకటరావు గారు సీరియల్కి వెళ్ళండి ఎల్ల పేసరా రండి
అన్ని చేస్తారు మేము కాదు నువ్వు టీం కట్టు కష్టమంటారు కల్లా అయ్యండి తప్పేండి దా గోదావరి నేనేలా రాదా బాబు అంతా కదా మొట్టమొదటిసారి 89 ఎలక్షన్లో మేము ఇక్కడికి పార్టీ కార్యాలయం పెట్టడం ఉపేంద్ర గారు సెంటర్ మీద తీసుకురావడం మొట్టమొదటిసారి మన అగనంపూడికి దక్కింది ఆ గంట. ఆ రోజు అందరూ నాయకులు కూడా ఏకతాటిగా ఉండి కార్యక్రమం మేము చాలా చిన్నపోయిన 19 వయసు మా అందరికీ ఉద్యోగాలు వచ్చి కూడా అప్పటికి ఆ వయసులో కూడా మేము అలంకరణ చేసి ఉపేంద్ర కేంద్రం నుంచి తీసుకొచ్చి బ్రహ్మాండంగా బొబ్బులు కొని పండుగతో సర్దార్ బాబారాయుడు అనేక సినిమాలు చేసి జనాల్ని ఒక మోటివేట్ చేసి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఎటువంటిది కనీసం పార్టీ నుంచి చాక్లెట్ కూడా ఆశించకుండా స్టిల్ ఈ రోజు వరకు పనిచేస్తున్నారు. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మనలో మనం ఏదున్నా కూర్చొని మాట్లాడుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. దయచేసి పబ్లిక్లోకి వచ్చినప్పటికీ ఏమి అనుకోవద్దు. మాకు చిన్న మనవి మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఆ ముళ్ళకోటి మేము వచ్చి కొనుక్కొని రెడీ చేసాం. రూపాయలు ఇచ్చినోడు ఉండడు రూల్స్ మాట్లాడతారు దగ్గర నుంచి కార్యక్రమం తీసుకొస్తున్నాడు. అంతేగాని ఎవరు ఇష్టం ఆడమాటారు మాకు తెలుసు నాకు మన అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మరి ఏదైతే దేశంలో మన తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క పార్టీ స్థాపించి 44 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి అన్ని వాడవాడల్లో కూడా మరి జెండా ఎగరేసి మరి తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికిని చాటి చెప్పమని పార్టీ కూడా ఒకే దాటిపై ఒక ఐక్యతగా మన యొక్క పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ వర్ధంతి కానివ్వండి, ఎన్టీఆర్ పుట్టినరోజు కానివ్వండి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు, అలాగే లోకేష్ బాబు గారు పుట్టినరోజు పార్టీ ఆదేశాలు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మనందరం కూడా కత్తి తిలక్ గారు అమర్ అది
చీఫ్ గెస్ట్ అయితే వెనకెట్లా ముందెట్లా ముందు పట్టుకుని అదేరా స్లోగా తెలియదు మానవ చెప్పారు చేంజ్ కూడా వద్దని చెప్పాను ఈ అడ్ల